చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్ళబోతున్న నేపథ్యంలో ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చినాయి, ఏ అంశాల గురించి ప్రస్తావన చేసి ఉండొచ్చు, అసలు భవిష్యత్తు కార్యాచరణ ఏంటి ఈ రెండు పార్టీలకు సంబంధించి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతున్నారు, ఢిల్లీకి. ఈ నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. దాదాపు 1.5 గంట నుంచి 2 గంటల పాటు వాళ్ళు భేటీ కొనసాగింది. ఏంటి సార్, ఏ అంశాలు చర్చకు వచ్చి ఉంటాయి? ప్రధానంగా వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, ఏ అంశాల మీద ప్రస్తావన చేసి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? అంటే ప్రధానంగా చంద్రబాబు గారు కానీ తెదేపా కానీ జనసేన కానీ వాళ్ళ ప్రధాన ఎజెండా ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత. ఆంధ్రాలోనూ ప్రభుత్వ వ్యతిరేకత అది బలంగా నాటుకుపోయింది. ప్రజల్లో కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు చాలామంది. నిన్న మనం తిరుపతి అన్నదానం విషయంలో కూడా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసుకుంటూ వెళ్తుంది అన్నట్టు అనిపిస్తుంది. సో అది వేరే స్టోరీ. అయితే వీళ్ళిద్దరూ మొదట కూడా కలిసినప్పుడు, అంతకుముందు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన ములాఖాతుకి వెళ్ళినప్పుడు వెళ్ళి బయటికి రాగానే చెప్పింది అదే, ప్రభుత్వ వ్యతిరేకత ఓటును ఎట్టి పరిస్థితుల్లో తేల్చను, ఖచ్చితంగా నేను ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ విషయాలని వివరిస్తాను, బట్ అది తెలియదని కాదు, బట్ నా వంతు నేను చెప్తాను పవన్ కళ్యాణ్ అన్నారు. తర్వాత ఆయన ఆల్మోస్ట్ 20 days 1 month గ్యాప్ తర్వాత ఢిల్లీ వెళ్ళారు. సో ఇప్పుడు ఇవన్నీ అంశాలు అయిన తర్వాత మరలా చంద్రబాబు గారు ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు. సో ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆల్రెడీ వివరించారో, ఏ స్థాయిలో చెప్పారో తెలియదు, కానీ ఇప్పుడు ఈయన పంథా ఒక స్టైల్, ఒక వెర్సటైల్ గా ఉంటుంది. ఎలాగ పైగా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, పైగా ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్కి కూడా ఎన్టీఆర్ గారి లాగా ఈయన కూడా ఒక సెక్రటరీగా ఉండి నడిపించిన వ్యక్తి. అప్పట్లో కూడా ఆయన ప్రధాని చేస్తామంటే నాకు వద్దు, రాష్ట్రాల కోసం నేను వదులుకున్నానని సందేశం ఇస్తూ కూడా ఆయన ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉండడం జరిగింది. అంటే రెండోసారి సీఎం అయిన తర్వాత 99 తర్వాత ఈ విషయం. అయితే అటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన వచ్చిన సంభాషణలు ఏమైంటాయంటే, ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. అయితే రేవంత్ రెడ్డి గారు ఆ స్థాయిలో గెలవడానికి, లేదంటే అంతగా గెలుపొందడానికి కారణాలు ఏంటి అంటూనే మరోవైపు చంద్రబాబు గారు కూడా కీ రోల్ పోషించారు. చంద్రబాబు గారు సలహాలు సూచనలు ఉన్నాయి. అందుకే టీడీపీ కూడా తెలంగాణలో పోటీ చేయలేదు. అక్కడ ప్రభుత్వ వ్యతిరేకతను చేల్చకూడదనే ఉద్దేశంలోనే చంద్రబాబు గారు కూడా పోటీ చేయలేదు. కాబట్టి ఈ సీమాంధ్రలో ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో వీళ్ళు కానీ, ఈ సీమాంధ్రకి బార్డర్ గా ఉన్న తెలంగాణ జిల్లాలన్నింటిలో కూడా కాంగ్రెస్ ప్రభావం ఎక్కువగా రావడానికి కారణం అదే అన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు. కాకపోతే దీనికి బీఆర్ఎస్ వాళ్ళు కానీ మిగతా బీజేపీ వాళ్ళు కానీ ఒప్పుకోవట్లేదు. ప్రధానంగా సార్ ఒక వార్త అయితే ఇప్పుడు తెర మీదకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన 2 రోజుల తరువాతే వరుసగా 2-3 సార్లు కేంద్ర పెద్దలు షాక్ ఇచ్చారని, అది ఒకటి అంటే సాగర్కి సంబంధించినటువంటి డ్రామా ఏదైతే ఉందో దానికి తెరదించారని, అలాగే 3 రాజధానుల అంశంలో ఒక స్పష్టతనిచ్చారు, దాంట్లో కూడా ఢిల్లీ పెద్దలు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారని, ఇలా వరుసగా షాకులు ఇస్తున్నారు ఢిల్లీ పెద్దలు. ఎందుకంటే పాత మిత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకోవాలని చూస్తున్నారు బీజేపీ నేతలు. అలాగే చంద్రబాబు నాయుడుతో కొత్తగా మిత్రత్వం ప్రారంభిద్దాం, పెంచుకుందాం అనే ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు కూడా రేపు ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో ఢిల్లీ పెద్దల్ని కలిసే అవకాశం కూడా ఉంది. దానికి పవన్ కళ్యాణ్ మంతనాలు చేశారు. దాని గురించే ఈరోజు చర్చకు వచ్చిందా అంటే అని కొంతమంది తమదైన శైలిలో విశ్లేషణ చేస్తున్నారు. అదే చెప్తుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నేను వెళ్ళి ఢిల్లీ పెద్దలుగా గమనించకుండా ఉండరో ఆయనకు వాళ్ళకి అన్నీ తెలుసు, బట్ నేను వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చెప్తానని చెప్పారు. సో ఆ సందర్భం వస్తూ ఇక్కడ తెలంగాణ రాజకీయాలు ఏదైతే కీలక మలుపు కాంగ్రెస్ మరలా ఒకసారిగా ఉవ్వెత్తున వచ్చిందో, అంటే బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి అని అంటున్నారు. అక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా కాదండి, కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి అనే విధంగానే చూశారు ప్రజలందరూ. సో రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి పట్టం కట్టారు. సో రేవంత్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు ఈ టీడీపీలో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆ అనుభవము ఆ పాఠాలు బాగా తెలుసు. అండ్ మోర్ ఓవర్ రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు గారు సలహా సూచనలు తీసుకునే వ్యక్తి అన్నట్టుగానే చెప్తున్నారు. ఎందుకు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఒక పత్రికా విలేకరు అడిగిన ప్రశ్నకి ఆయన ఖరాఖండిగా చెప్పారు, నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ టీడీపీ పార్టీని కానీ ఎప్పుడు విమర్శించను, వాళ్ళని దుయ్యబట్టను.
ఎందుకంటే నాకు మెయిన్ లైఫ్ స్టైల్ నేర్పింది రాజకీయంగా ఒక స్టేటస్ తీసుకొచ్చింది టీడీపీ అన్నట్టుగా కూడా చెప్పారు. సో ఆటోమేటిక్ గానీ వీళ్ళిద్దరి మధ్య ఉండే అవినాభావ సంబంధం అందరికీ తేటతెల్లమైంది. ఇకపోతే చంద్రబాబు గారు ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్న సందర్భం ఏదైతుందో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చూచాయిగా అక్కడ చెప్పారు కాబట్టి కేంద్రంలో పెద్దలు కూడా రేపు కలిసే అవకాశం ఎందుకుందంటే మీరు అన్నారు కదా మరలా బాబు గారితో మిత్రత్వం పెంచుకునే ఆలోచనలు ఉన్నాయని. కేంద్రం వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఇక్కడ లోక్సభ స్థానాలు. ఎప్పుడైతే కాంగ్రెస్ కొద్దిగా పోటీగా ఉంది, అసలు ఇండియా పార్టీ ఇప్పుడు ఏదైతే పెట్టారో అందరూ కలిసి అది వస్తుంది అనుకున్న టైంలో బీజేపీకి కూడా ఒక ధైర్యం వచ్చింది మొన్న 3 రాష్ట్రాలు గెలిచిన తర్వాత. కానీ ఎక్కడ చిన్న భయం ఉంటుంది కదా ఏ స్థాయిలో మెజార్టీ వస్తుంది అనేది. సో అందుకు మళ్ళీ ఎవరైతే మనకు రాష్ట్రాల్లో బాగా వస్తుందో ఏ ప్రభుత్వం అయితే వస్తుందో ఆ ప్రభుత్వంతో మచ్చిక చేసుకుంటే మనకు ప్లస్ గా ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు మారిపోయాయని, జగన్మోహన్ రెడ్డి ఓటమి దిశగా అడుగులేసే అవకాశం ఉందని కొన్ని సర్వే రిపోర్ట్లు వస్తున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ టీం కూడా అదే చెప్పింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు అంటే బీజేపీ పెద్దలు మళ్ళీ చంద్రబాబు నాయుడుతో స్నేహపూర్వక వాతావరణాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారంటూ కూడా ఒక వార్త వచ్చింది. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఉండబోతుంది, చంద్రబాబు గారు ఢిల్లీ పెద్దల్ని కలిసే అవకాశం ఉంది అంటూ కూడా వార్త వస్తుంది. నిజమేనా? అందుకే చెప్తున్నాను, ఎప్పుడైతే ఇక్కడ బీఆర్ఎస్ వస్తుంది, బీఆర్ఎస్ ఎలాగా లోపాయకారంగా మాకు సపోర్ట్ ఇస్తుంది అనుకున్నారు, కానీ ఇక్కడ దెబ్బ పడింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఆంధ్ర మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఆంధ్రాలో కూడా ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ చంద్రబాబు గారు అరెస్టు తర్వాత ఏవైతే సమీకరణాలు మారిపోయాయో ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది, ఎగ్జిట్ పోల్స్ ఎలాగైతే చెప్తున్నాయో అక్కడ టీడీపీ అండ్ జనసేన కూటమే గవర్నమెంట్ వస్తుంది ఇప్పటి నుంచే ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు టీడీపీ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే, టీడీపీతో కలుపుకు పోవాల్సిందే, వాళ్ళకి ఆప్షన్ లేదు. ఎందుకు ఇక్కడ తెలంగాణ ఆప్షన్ ఆల్రెడీ 0 అయిపోయింది. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ సపోర్ట్ ఇవ్వదు. కాబట్టి ఇక్కడ మిగిలింది ఏంటంటే ఆంధ్రాలో కంపల్సరీగా తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మరలా చంద్రబాబు గారితో సయోధ్య కోసం సిద్ధపడుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి వీళ్ళు కూడా కలుపుకుపోదామన్న ఆలోచనలో ఉన్నారు. కాబట్టే చంద్రబాబు గారు వెళ్ళే రేపు ఢిల్లీ పర్యటన కూడా కీలకంగా మారబోతుంది. వాళ్ళకి కావాల్సిన కూడా ఇక్కడ స్థానాలే కాబట్టి చూశారు ఇంతవరకు ఎలా ఉంటుంది పరిస్థితి అని వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయింది కాబట్టి మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జలకులు ఇచ్చారని మీరే చెప్తున్నారుగా. ఒకటి కృష్ణా జలాలకు సంబంధించి, ఇంకోటి 3 రాజధానులకు సంబంధించి. సో అంటే మెల్లమెల్లగా వాళ్ళు బాబు నేను మీ వైపు ఉండట్లేదు బాబు, మీకు నమస్కారం, ఇంకొద్దు మాకు ఇక్కడ కావాల్సింది వీళ్ళ వల్ల మాకు పని అవుతుంది అన్న సంకేతాలు ఆల్రెడీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు అది ఇచ్చారు కాబట్టి బాబు గారు కూడా వెళ్తున్నారు. లేదంటే వెళ్ళారనుకోండి వాళ్ళు మేము సెంట్రల్ కదా అనే ఫీలింగ్ లో ఉంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు బీజేపీ కూడా ఈ 5 ఏళ్ళు ఆంధ్రాకి ఏం చేసిందండి? స్పెషల్ స్టేటస్ లేదు, ప్రాజెక్టులు లేవు, రైల్వే జోన్ లేదు, ఏమీ లేవు. కానీ ఎప్పుడైతే ఇలా క్లియర్ అయింది వాళ్ళకి అర్థమైందో ఇప్పుడు వెళ్తేనే బాబు గారి ప్రాధాన్యత వాళ్ళకి అర్థమవుద్ది, వాళ్ళు కూడా కలిసే అవకాశం కూడా ఉంది. ఓకే, పవన్ గారు చంద్రబాబు గారు భేటీ నేపథ్యంలో ఏంటి అంటే వాళ్ళిద్దరి ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా? అసలు భవిష్యత్ కార్యాచరణ చెప్పేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? అంటే ముందు మినీ మేనిఫెస్టో అనుకున్నారండి. ఆ మినీ మేనిఫెస్టోలో కూడా మాక్సిమం టీడీపీ నుంచి ఒక 7 పాయింట్స్ అనుకుంటే జనసేన నుంచి ఒక 3 పాయింట్లు 4 పాయింట్లు కూడా అంటే సిమిలర్ గా ఉన్నవే అదనంగా జనసేన నుంచి ఒక 3 పాయింట్లు తీసుకుని యాడ్ చేసి మినీ మేనిఫెస్టో రిలీజ్ చేద్దామనే ఆలోచన ఉంది. బట్ దసరాకు అనుకున్నారు, అది అవ్వలేదు. ఈలోగా ఇక మళ్ళీ తెలంగాణ ఎలక్షన్ ఇది అవడం, పవన్ కళ్యాణ్ గారు ఇటు కొద్దిగా బీజేపీతో కలిసి రావడం వల్ల ఆ బిజీ అయిపోవడం వల్ల కలుసుకోలేదు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇద్దరు అధినేతలు కలిశారు కాబట్టి ఇప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. అంతకుముందు సమన్వయ కమిటీలు వీళ్ళ కమిటీలు అటువైపు మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇటువైపు లోకేష్ గారు కలిశారు బాబు గారు లోపల ఉన్నప్పుడు. ఇప్పుడు ఇద్దరు అధినేతలు కలుస్తున్నారు కాబట్టి ఇంకొంచెం క్లారిటీతో పూర్తి స్థాయి మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. మేబీ అంటే అది సంక్రాంతి తర్వాత అవుతుంది, ఇప్పుడప్పుడే అవ్వదు. బట్ మినీ మేనిఫెస్టోతో ప్రస్తుతానికి జనాల్లోకి వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేకతని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ లోకేష్ బాబు గారు యువగలంలో కూడా మనకి తెల్ల జెండాలు కూడా కనబడుతున్నాయి పసుపు జెండాలతో పాటు. సో లోకల్ గా కింద స్థాయి సమన్వయ కమిటీలే కదా ప్రధానం. ఎందుకంటే వాళ్ళు సర్దుకుపోతేనే ఆ పైనుండి లీడర్లు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కింద స్థాయిలో సర్దుకుపోయి కింద స్థాయిలో కలిసి పని చేయకపోతే, లీడర్లు ఎంత చెప్పినా కింద స్థాయిలో వినకపోతే లీడర్ అనేవాడు ఏం చేయలేరు. సో కింద స్థాయిలో సమన్వయ కమిటీలు ఆల్రెడీ రోడ్లు బాగాలేవని, మౌలిక సదుపాయాల గురించి అన్నింటిని గురించి ఎండగట్టు స్టార్ట్ చేశారు. ఇప్పుడు తుఫాను కూడా వచ్చింది కాబట్టి తుఫాను వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఎలా ఉండేదండి నాకు తెలిసి బాగా గుర్తు. హుద్హుద్ వచ్చేటప్పుడు అయితే పొద్దున్న 4 గంటలకే ఆయన టెలికాన్ఫరెన్స్ పెట్టి మొత్తం ఆర్డీఓని కలెక్టర్ని అందరూ లైన్లో పెట్టేవారు. ఇప్పుడు అలా కాదు, ఒక టీం వేసేసారంట, వాళ్ళే చూస్తారంట.
వాళ్ళు చూస్తే ఏమవుతుంది, ఎప్పుడు డిసైడ్ చేస్తారు? అధినేత అన్నాడు పక్కన సరిగ్గా ఉండి నిలబడితేనే పనులు చకచక అవుతాయి, లేకపోతే అవ్వదు కదా. ఓకే. సో ఇప్పుడు ఈ తుఫాన్ అంశం మీద కూడా రేపు జనాల్లోకి వెళ్ళి ఎండగట్టే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.